హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ములక్కడ పప్పుచారు అయితే చేశానండి. నేనైతే ఎలా చేశానంటే ఫస్ట్ అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నానండి. పప్పు కూడా శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం పసుపు ఆయిల్ వేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఈలోపు ములక్కాడ, ఆనియన్స్, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అదిగోండి పప్పు అయితే విజిల్ వస్తూ ఉంది. తాలింపు అయితే వేసేసానండి. తాలింపులో ఫస్ట్ ములక్కాడ, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసానండి. ఉల్లిపాయలు కట్ చేసుకుండా ఉల్లిపాయలు వేస్తే తినేటప్పుడు చాలా బాగుండిద్ది పప్పుచారులో. అవన్నీ మగ్గిన తర్వాత కారం కూడా వేసానండి ఫైనల్గా. ఇప్పుడైతే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అదైతే వేసానండి. చింతపండు రసం వేసిన తర్వాత మనం బాగా మరిగించుకోవాలి. అదిగోండి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము సాంబార్ పొడి వేయాలండి. పప్పు కూడా రెడీ అయిపోయింది. సాంబార్ పొడి ఏంటంటే ఇప్పుడు వేస్తే చాలా బాగుండిద్ది. అదిగోండి అది మరుగుతున్నప్పుడు సాంబార్ పొడి వేసి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పప్పు అయితే వేసేయడం అంతే అండి. ములక్కాడ పప్పు చాలా సింపుల్, టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి. ఫైనల్గా మనం కొత్తిమీర, కరివేపాకు వేసేయడం అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్